ఈ ఆసనాన్ని మత్స్యాసనం అంటాం. అంటే ఈ ఆసనం చూడడానికి చేపను పోలి ఉంటుంది. ఇంకో విధంగా ఈ ఆసనం చేసేటప్పుడు ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లో ఎక్కువసేపు ఉండడం వలన నీటిలో తేలడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆసనం ఈ బెనిఫిట్స్ ఏంటంటే సర్వాంగాసనం చేసిన వెంటనే ఈ ఆసనం చేయాలి. సర్వాంగాసనంలో నెక్ కాంట్రాక్షన్ అయ్యింది, ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. థ్రోటు చెస్ట్ అంతా ఎక్స్పాండ్ అయ్యింది. ఇలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ముఖ్యంగా పారాథైరాయిడ్ గ్లాండ్కి మంచిది. అలాగే చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల ఆక్సిజన్ ఎక్కువగా లంగ్స్కి వెళ్తుంది. సో ఆస్మా కానీ బ్రాంకైటిస్ కానీ తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు చూడండి, అక్కడ థైమస్ గ్లాండ్ కూడా ఉంటుంది. మనకి థైమస్ గ్లాండ్ కరెక్ట్గా యాక్టివేట్ అయితే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అలాగే ఫ్యూచర్లో మనకి స్పాండిలైటిస్ రాకుండా కూడా ఈ ఆసనం బాగా పనిచేస్తుంది.